గుడ్ మార్నింగ్ అండి అందరికీ. నిద్ర లేచాను. మాకైతే బ్రేక్ఫాస్ట్ తయారు చేస్తా ఉంది. అక్క ఈరోజు స్పెషల్ ఏంటని అడిగాను. దోశ అనింది. దోశలో ఒక చట్నీ అయితే సూపర్ కదా. అవునవును నాకు ఇష్టమే, ఇంకా లేట్ ఎందుకు, రెడీ చేస్తాను చూడని ఒక బౌల్లో పప్పులేసి ఓవెన్లో అయితే తీసుకెళ్ళి పెట్టింది. అయ్యో ఏంటక్క ఓవెన్లో పెట్టావనంటే, ఓవెన్లో ఫ్రై చేస్తే టేస్ట్ సూపర్గా ఉంటుంది, ఆయిల్ కూడా అవసరం లేదు, నువ్వు డైటు అంటున్నావు కదా, వెయిట్ లాస్ అవడానికి కూడా చాలా అంటే చాలా మంచిదనేది. అయితే ఓవెన్లో అన్ని ఫుడ్లన్నీ చేసుకొని తినేనా అని చెప్పి అయితే నేను అన్నాను. అలాగే చేసుకుందాలే అని చెప్పి చట్నీలో కావాల్సినవి అయితే అక్క క్లీన్ చేసింది. గ్రీన్ చిల్లీస్, టమోటా, ఆనియన్ క్లీన్ చేసి పక్కన పెట్టింది. మళ్ళీ ఓవెన్ ఒకసారి ఓపెన్ చేసి గరిటతో అటు ఇటు తిప్పింది పప్పులని. ఎందుకంటే మధ్యలోనే బ్లాక్గా ఫ్రై అయిపోతా ఉన్నాయి, అందుకోసం అని చెప్పేసి అన్నీ మిక్స్ చేసి మళ్ళీ నేను క్లోజ్ చేస్తానులే, నువ్వు భయపడకని అయితే చెప్పింది. ఇప్పటికే 50% ఫ్రై అయిపోయి అనమాట. 3 minutes టైం అయితే అక్క పెట్టింది, ఇంకా 2 minutes ఉంది. సరే ఈ లోపల మనము దానికి కావాల్సినవన్నీ రెడీ చేసుకుందామని అయితే చెప్తాంది. ఈ మధ్యలో మా బెన్ని దాన్ని ఓపెన్ చేసిందో లేదో అక్క ఓవెన్ని చూసి, మమ్మీ ఓవెన్లో నా కోసమేనా పప్పులు ఫ్రై చేసేది అని చెప్పి అల్లరి చేస్తానే ఉన్నాడు. అక్క అవును నీకోసమేను, నువ్వు తినిన తర్వాతే నేను చేస్తానని చెప్పింది. ఇప్పటికే ఇంకా 1 minute టైం మిగిలే ఉంది, కానీ ఆల్రెడీ అవి ఫ్రై అయిపోయాయి. సరే ఇంకా అక్కుండి టైం ఉన్నా సరే పర్లేదులే, ఫ్రై అయ్యాయి కదని చెప్పేసి ఓవెన్ అయితే స్టాప్ చేసేసింది. ఇంకా కావాల్సినవన్నీ కట్ చేసి మిక్సీ జార్లో అయితే వేసేసింది. పప్పులు కూడా ఫ్రై అయిపోయాయి కదా, ఎలా ఉన్నాయో చూద్దామని చెప్పేసి ఓపెన్ చేసి బయట తీసింది. చూడండి ఎంత సూపర్గా ఫ్రై అయ్యాయో. బ్లాక్ కలర్ అస్సలు రాలేదు, ఎక్కువ బ్రౌన్ రాలేదు, మీడియం బ్రౌను, అసలు ఎంత బాగున్నాయో. మా బెన్ని ఒకటి పెట్టి తింటాను మమ్మీ అంటా ఉన్నాడు. అది బాగా వేడివేడిగా ఉంది, పెట్టింది కాలిపోయింది, తీసుకెళ్ళి అయితే ఫ్రిడ్జ్లో పెట్టేశాడు. ఏంటి బెన్ని ఫ్రిడ్జ్లో పెట్టావంటే, మమ్మీ చాలా వేడిగా ఉంది మమ్మీ, కొంచెం చల్లారిన తర్వాత తింటాను మమ్మీ అని చెప్పి అయితే తీసుకెళ్ళి పెట్టేశాడు. పిల్లల్ని మనం ఏదైతే చేయొద్దంటామో అదే చేస్తారు తెలుసు కదా. మళ్ళీ వచ్చాడు, అగైన్ వస్తానే ఉన్నాడు. చూడండి తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెడతానే ఉన్నాడు ఒక్కొక్కటి. ఏంటి పని నువ్వు చేసేదంటే ఒకటి మాత్రం కింద పడిపోయింది. అయ్యో మమ్మీ కింద పడిపోయింది మమ్మీ అని చెప్పి దాన్ని ఎతుకుతూనే ఉన్నాడు. అది దొరకలేదు. మళ్ళీ అక్కనైతే అడుగుతా అన్నాడు, కొంచెం పెట్టవా మమ్మీ అనేసి. ఇంక అక్క బెన్నీని చూసి నవ్వుకొని మళ్ళీ కొన్ని ఇచ్చింది. అవి కూడా తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లోనే పెడతాడు, చూస్తూ ఉండండి. ఎందుకంటే పిల్లల గురించి తెలుసు కదా మనకి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటా ఉన్నాడు. అసలు బెన్నీ ఇంటెన్షన్ ఏంటంటే ఆ బౌల్ మొత్తం ఇచ్చేసిన తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేశాడు. చూడండి ఎంత బాగా ఫ్రై అయ్యాయో. పైన కొంచెం కూడా తొక్క లేకుండా ఊడిపోతూ ఉన్నాయి పప్పులు. అవి అయితే బెన్నీకి తినడానికి ఉంచింది. మొత్తం అయితే ప్రిపేర్ అయిపోయింది. కొంచెం సాల్ట్ వేసుకుంటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. మనకి ఎంత సాల్ట్ కావాలో అంత వేసుకోవచ్చు. గ్రైండ్ చేసేసింది, కొంచెం వాటర్ యాడ్ చేసింది అక్క. మిక్సీకి వేసిన తర్వాత చాలా అంటే చాలా బాగుంటుంది ఏ చట్నీ అయినా. బట్ ఈ చట్నీ ఎలా ఉంటుందో చూద్దాం. చూడండి ఎంత బాగుందో. స్మెల్ అయితే సూపర్గా ఉంది, పచ్చిగా ఉన్నట్లయితే లేదు. ఎందుకంటే టొమాటోస్, ఆనియన్స్, గ్రీన్ చిల్లీ ఫ్రై చేయలేదు కదా. ఇదంతా ఒక బౌల్లో తీసేసుకుంది. ఇప్పుడు మనం తాలింపు చేసుకునే దానికి అక్క అందులో ఆయిల్, గ్రీన్ చిల్లీస్, కరివేపాకు, మళ్ళీ వచ్చి జీలకర్ర, పప్పు దినుసులు అయితే వేసి అక్క తాలింపుకి చేస్తూ ఉంది. ఆ తాలింపు అంతా బాగా ఫ్రై అయిన తర్వాత చట్నీలో వేసేస్తే అప్పుడు వచ్చే స్మెల్ ఉంటుంది చూడండి. ఈ స్మెల్ సూపర్, అసలు నాకు చాలా అంటే చాలా ఇష్టము. ఈ స్మెల్ బాగుంటుంది. అంటే కొన్ని స్మెల్ కొంతమందికి ఇష్టం ఉంటుంది కదా, కొంతమందికి కిరోసిన్ స్మెల్, మట్టి స్మెల్, ఆయిల్ స్మెల్ ఎలాగనమాట. నాకు ఈ స్మెల్ అంటే చాలా ఇష్టం. సూపర్గా ఉంది చట్నీ, చూస్తాను టెంప్టింగ్గా ఉంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ ఎందుకు, బ్రేక్ఫాస్ట్ చేసేద్దాం. బాయ్ బాయ్, రెడీ.